తెలంగాణ ఇందిరమ్మ ఇళ్లపై తాజా ముఖ్యమైన అప్డేట్. అదేమిటంటే హైదరాబాద్ ఇందిరమ్మ ఇల్లు తాజా సమాచారం మీకోసం పాయింట్ వైజ్గా ఇక్కడ చెప్తానండి. జిహెచ్ఎంసీ పరిధిలో 16 నియోజకవర్గాల నుంచి 60,014 దరఖాస్తులు వచ్చినట్లు తాజా సమాచారం. మొదటి విడతలో 7,340 ఇళ్లను కేటాయించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఆగస్టు 20 తరువాత లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక కేటాయింపు చేయనున్నట్లు సమాచారం. ఫ్రెండ్స్, మీరు హైదరాబాద్లో ఉన్నట్లయితే క్యూఆర్ పరిధిలో ఎల్ఐజి ఫ్లాట్ల పథకం ఒక్కో ఫ్లాట్ ధర సుమారు 11 లక్షలు. అందులో ప్రభుత్వం 5 లక్షల సబ్సిడీ ఇవ్వనుంది. మిగతా 6 లక్షలు మీ దగ్గర వసూలు చేయనుంది. దీని ద్వారా 11 లక్షలు అవుతాయి. ఈ 11 లక్షల ద్వారా మీ యొక్క ఫ్లాటు మీ యొక్క సొంతం అవుతుంది. మీకు సొంతం అవుతుంది. మీ ఫ్లాట్తో పాటు మీకు 20 నుండి 25 గజాల భూమి కూడా మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అవుతుంది. దీనికి గడువు ఆగస్టు 15తో ముగిసిపోయింది. ఇప్పుడు ఉన్న ఫ్లాట్లన్నీ 7,340, వచ్చిన అప్లికేషన్లన్నీ 60,014 అప్లికేషన్స్ వచ్చాయి. మరి దీంట్లో కాంపిటీషన్ ఎట్లుంది? చాలా పర్ఫెక్ట్గా టఫ్గా ఉంది. అయితే ఇంతమందికి ఇవ్వాలంటే ఇవ్వలేరు కాబట్టి 7,340 ప్లాట్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి అటువంటి వారికే ఇవ్వాలి కాబట్టి అందరికీ ఇవ్వలేక అటువంటి వాళ్ళని సెలెక్ట్ చేయడానికి డ్రా సిస్టమ్ అనేది ఆగస్టు 20వ తారీఖు 20వ తారీఖు తర్వాత తీస్తారనైతే చెప్తున్నారు. ఆ లాటరీలో ఎవరి పేరైతే వస్తుందో వాళ్లకు ఫ్లాట్ వస్తుంది 1 BHK. దానితో పాటు ప్లేస్ కూడా వస్తుంది 20 నుండి 25 గజాల మధ్యలో. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ అప్లై చేసినట్లయితే మీరు వేచి ఉండండి. మళ్ళీ దీంట్లో ఇంకో తికోమక్క ఉంది. ఏంటంటే నేను L2లో ఉన్నాను, L3లో ఉన్నాను, L1లో ఉన్నాను, నాకు వస్తుందా రాదా? ఒకవేళ వస్తే ఎలా, రాకుంటే ఎలా? దీనిలో తికమక పడాల్సిన అవసరం లేదు. దీంట్లో ఎవరు రిజెక్ట్ కాదు. కానీ అప్పటికి అధికారులు సెలెక్ట్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అనేది. వాళ్ళు సెలెక్ట్ చేసి వాళ్ళ ప్రకారం వాళ్ళు లాటరీ తీస్తారు. ఆ లాటరీలో వచ్చిన పేర్లు ఎవరైతే ఉంటాయో వాళ్ళకు ఫ్లాట్తో పాటు ఇంటి స్థలం కూడా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వబడుతుంది. దాన్ని 10 సంవత్సరాల దాకా అమ్మేది ఉండదు, తర్వాతకి అమ్ముకోవచ్చు. అయితే సేల్ డీడ్ చేసి ఇస్తారని అయితే చెప్తున్నారు. ఫ్రెండ్స్, మీరు ఒకవేళ L2లో ఉన్నట్లయితే, L3లో ఉన్నట్లయితే, కొత్తగా అప్లై చేసినట్లయితే మీరు గాబరా పడాల్సిన అవసరం లేదు. దానికోసం అధికారులు నిర్ణయిస్తారు. ముందుగా ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ సెర్చ్లో మీరు చూడండి. మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏమొస్తుంది, దాని ప్రకారం మీకు సొంతం ఇల్లు ఉందా లేదా, దాని ప్రకారం ఒక సెర్చ్ జరుగుతుంది, వెరిఫికేషన్ జరుగుతుంది. దాని తర్వాతనే మీ పేర్లు రాయబడతాయి. దానిలో లాటరీ ద్వారా మీ పేర్లను తీయబడుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీకు ఎటువంటి డౌట్ ఉన్నా, ఒకవేళ మీకు ఇల్లు రాకున్నా మీరు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరు కట్టిన 10,000 రూపాయలు మీకు రీఫండ్ అవుతాయి. అది ఏ విధంగా అవుతాయంటే, మీరు యూపీఐ ద్వారా చేస్తే యూపీఐ ద్వారా అవును, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తే నెట్ బ్యాంకింగ్ ద్వారా, ఇలా మీ యొక్క అమౌంట్ అనేది రీఫండ్ అవుతుంది. మీరు భయపడవలసిన అవసరం లేదు. కాకుంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫీజు 100 రూపాయలు ఉంటుందో ఆ 100 రూపాయలు అనేది మనకు రీఫండ్ కావు. కానీ మన 10,000 మాత్రం మనకు రీఫండ్ అవుతాయి. ఎవరికైతే 10,000 రీఫండ్ కాదు అంటే వాళ్ళు ఎవరంటే, ఎవరైతే అప్లికేషన్ చేసిన తర్వాత ఎవరి పేరైతే వస్తుందో వాళ్ళ 10,000 6 లక్షలు ఏదైతే ఇవ్వాలో వాటిలో జమ చేస్తారు. అయితే మన దగ్గర నుంచి 6 లక్షలు, సబ్సిడీ అమౌంట్ వచ్చేసి 5 లక్షలు, మొత్తం 11 లక్షల్లో మనకు ఇల్లునైతే ఇస్తారని అయితే చెప్తున్నారు. ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టకుంటే లైక్ కొట్టండి, తెలియని వారికి షేర్ చేయండి. ఇంకా కొత్త అప్డేట్స్ను మీ ముందుకు ఉంచుతాను. కొత్త అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.